రాజకీయ పార్టీలు ఆ నిర్ణయం తీసుకున్నారు. వాసిరెడ్డి పద్మ గారు ఒక నిమిషం మీరు ఫోన్ లైన్ లో ఉండండి. మనతో పాటు మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యే. విష్ణు గారు, ఇప్పుడు టీడీపీ నమస్తే అండి, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సార్, టీడీపీ తమ కార్యకర్తని అరెస్ట్ చేయించింది. అయితే ఒకటి ఏంటంటే, గతంలో అసెంబ్లీలో ఎవరైతే ఎమ్మెల్యేస్ కామెంట్ చేశారో నారా భువనేశ్వరి గారి గురించి, అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇక్కడి వరకు ఇట్లా వచ్చేవి కాదు అంటున్నారు టీడీపీ నేతలు. కానీ మేము విభిన్నం అని చెప్తున్నారు. సార్, ఫోన్ సరిగా వినపట్లేదు, ఒకటి ప్రధానమైనటువంటిది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ రోజు జరిగిన సంఘటన మాట్లాడుకున్నాం. రాజకీయ ఉపన్యాసాల గురించి కాదు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఐటీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు, దీని మీద ముందు డిస్కస్ చేద్దాం. గతంలోకి తర్వాత వెళ్ళొచ్చు. కాబట్టి ఇదే తప్పించుకునేటటువంటి ప్రయత్నము, ఇతరుల మీద నెట్టేటటువంటి ప్రయత్నము, ఐటీడీపీ చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా అర్థమవుతున్నాయి. ఇదంతా హైదరాబాద్ బేస్డ్ గా యూట్యూబ్ ఛానల్స్ కానీ అక్కడంతా కూడా పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ ట్రోల్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏ స్థాయికి దిగజారిపోయారు, వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు నడిపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజర్ గా జరుగుతున్నటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అప్పుడేదో జరిగింది, అంతగతం ఏదో జరిగింది, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుని అనవసరమైన విషయాలు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్తున్నామంటే, ఒక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి మీద ఏ రకంగా మాట్లాడారో ఇది ఒక పరాకాష్ఠకి వెళ్ళినటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంకా ఇలాంటి ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు, అనేక రకాలుగా చేశారనమాట. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం గారి కారు యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక పాప మాట్లాడితే చూసాం. ఇట్లాగ అసలు నానా రకాలుగా నానా భయంకరమైనటువంటి కార్యక్రమాలకి వేదిక ఐటీడీపీ తయారైంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ 10 నెలల కాలంలో చేసినటువంటి దుర్మార్గాలు కానీ, దుశ్చర్యలు కానీ, ఇతరుల మీద కుటుంబ సభ్యుల మీద తీసుకొచ్చినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా క్షమించరాని. గతంలో అసెంబ్లీలో జరిగినప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే దాని గురించి వదిలేయండి సార్. ఎవరేం మాట్లాడాలి అసెంబ్లీలో ఏం మాట్లాడాల, ఎవరన్నా ఉంటే రికార్డు ఉంటే చూపించమనండి. మరి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అది డ్రామా, దాన్ని ఎవరేం ఆపగలరు, ఎవరు డ్రామాలు ఆడుకుంటాయి. ఏదైనా మాట్లాడితే అసెంబ్లీలో ఎవరన్నా ఏదైనా మాట్లాడితే వీడియో ఉంటే మీ దగ్గర వెయ్యండి, చూద్దాం, మాట్లాడదాం, దాని మీద డిస్కస్ చేద్దాం. కాబట్టి ఊహాజనితమైనటువంటి అసెంబ్లీలో జరిగింది, ఎవరో మాట్లాడారు, ఏదో చేశారు అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఎవరైనా ఉంటే ఎవరైనా బయట వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటే దాని పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. అంటే అప్పుడు మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు, మీరేం వినలేదా? ఇప్పుడు నేనే అధికారికంగా నేను చెప్తున్నా, ఆ రోజు ఎవరు మాట్లాడలేదని. నేనేం చెప్తున్నానంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేయదు. ఈ రోజు జరిగిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది. ఇది ప్రోత్సాహంతో చేసిన పని, పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో చేసిన పని, వెనకుండా ఎవరు నడిపించినటువంటి కార్యక్రమం. కాబట్టి దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. సో మొత్తానికి స్పందన